ఆయేషా మీరా హత్య కేసుపై సిబిఐ విచారణ శరవేగంగా సాగుతోంది. సత్యంబాబు, కోనేరు సతీష్ను విచారించిన సిబిఐ ఆయేషా హత్యతో సంబంధాలను ఆరా తీసింది. సతీష్ ఇంటి నుంచి కీలకమైన హార్డ్ డిస్క్, సీడీలు స్వాధీనం చేసుకుంది. అలాగే 11 ఏళ్ల బ్యాంక్ లావాదేవీలను సేకరించింది. ఆయేషా కేసును లోతుగా విచారిస్తున్న సిబిఐ అధికారులు దర్యాప్తులో భాగంగా సత్యంబాబును సుదీర్ఘంగా ప్రశ్నించారు. అతని ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సత్యంబాబు వద్దనున్న కొన్ని పత్రాలను పరిశీలించారు. హత్య తర్వాత హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి రాసినట్లు చెబుతున్న 2 పేజీల లేఖను ఎఫ్ఐఆర్ కేసు డైరీల్లో పోలీసులు ప్రస్తావించలేదు. అభియోగ పత్రంలో మాత్రం ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహానికి ఎందుకు వెళ్లాడు, హత్య జరిగిన రోజు ఎక్కడున్నాడనే కోణంలో విచారణ చేశారు. సత్యంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సిబిఐ దర్యాప్తు చేస్తుంది కదా, వాళ్ళు అప్పుడు దీంట్లో టీం ఉంటుంది కదా, ఆ టీంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఈ కేసుకి న్యాయం జరిగిద్దని నేను అడిగారు. బలవంతంగా ఫోర్స్ చేసి మాట్లాడినట్టున్నారు. ఏం లేదు, అయితే ఈ కేసుకి న్యాయం చేయండి మీరు అని చెప్పాను. మళ్ళీ విచారణకు రామని అడిగారు. అయితే ఇక తర్వాత ఏమీ చెప్పలేదు. సిబిఐ వాళ్ళు అక్క మళ్ళీ ఇరికించాలని చూస్తున్నారా? అది మరి ఏంటనేది అది కోర్టు చూసుకుంటది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ ఇంట్లో 5 సభ్యుల సిబిఐ అధికారుల బృందం 12 గంటల పాటు సోదాలు చేసింది. కొన్ని సీడీలు, హార్డ్ డిస్క్, ఫోన్ డైరీలను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు సతీష్ ఎక్కడ ఉన్నారు, ఆయనకు హాస్టల్ కు ఉన్న సంబంధం ఏంటి, ఆధారాలు మాయం కావడానికి సతీష్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ సాగించారు. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సతీష్ బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా అధికారులు సేకరించారు. సతీష్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సిబిఐ సరైన రీతిలో విచారణ చేస్తుందని, తమ న్యాయ పోరాటం ఫలిస్తుందని ఆయేషా పోరాట సమితి కన్వీనర్ శ్రీనివాస్ అంటున్నారు. సిబిఐ వాళ్ళు దర్యాప్తు సరైన కోణంలో చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆయేషా మీరా తల్లిదండ్రులు మేమందరం కూడా డీజీపీ గారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిట్ వాళ్ళు సరైన కోణంలో జరపట్లేదు. వాళ్ళు చేయాల్సిన దర్యాప్తు ఎలా జరపాలి, ఏంటి, ఎలా జరిపితే నిజాలు బయటకు వస్తాయి. సత్యంబాబుని అసలు విజయవాడ సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు మార్చారు? ఇంకా 9 రోజులు ఉండగా అతన్ని అక్కడికి తీసుకెళ్లి మొత్తం అతనికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్, ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ కస్టడీలో ఉంచుకొని ఎందుకు తీశారు, ఏమిటి, ఎవరు నేరస్తులను కాపాడడానికి సత్యంబాబుని స్కాప్ గోడ్ చేశారు, బలిపశువుని చేశారు. కాబట్టి అది చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరు, ఏమిటి అనేది అది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు దోషులను తొందరలోనే పట్టుకుంటారనే నమ్మకం కూడా మాకు కలుగుతుంది. సత్యంబాబు, కోనేరు సతీష్ల నుంచి కొంత సమాచారం సేకరించిన సిబిఐ హత్య జరిగిన వసతి గృహం వార్డెన్ను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తోంది.